హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ చేపట్టారు అధికారులు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం వన్ వే ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వన్ వే ట్రయల్ నిర్వహించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. నిర్మాణం పూర్తయ్యే వరకు ట్రయల్ రన్ రూట్లలోనే వాహనాల రాకపోకలు కొనసాగనున్నాయి. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మోనికా అందిస్తారు. హైదరాబాద్ ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు సిటీలో ఉన్న ప్రధాన జంక్షన్ అయిన కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా స్టీల్ బ్రిడ్జ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వన్ వే ట్రాఫిక్ని కూడా ట్రయల్ రన్గా ఈరోజు 3 గంటల పాటు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ పోలీసు ఆంక్షల మధ్య అయితే ఈ వన్ వే ట్రాఫిక్ జరుగుతుంది. ఈరోజు ట్రయల్ రన్లో భాగంగా ఈరోజు వచ్చే చిన్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ యొక్క వన్ వే రూట్ని తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా పోలీసులందరూ కూడా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా భారీ సంఖ్యలో వచ్చి పబ్లిక్కి అవగాహన కల్పిస్తున్నారు. కేవలం పబ్లిక్ కోసం మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము. ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా ఈ యొక్క వన్ వే ట్రాఫిక్ అనేది వన్ వే డ్రైవ్ అనేది చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉన్నత స్థాయి పోలీసు అధికారులతో పాటు సిపి సజ్జనా సార్ కూడా వచ్చి పబ్లిక్తో అవేర్నెస్ తెచ్చేందుకు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ వర్కర్స్ అధికారులకు కూడా ఏవైతే రోడ్లపై ఉన్న బ్యారిగేట్స్ కావచ్చు, మిగతా ఫెన్సింగ్ అవన్నీ కూడా తొలగిస్తే కొన్ని సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ మూమెంట్స్ ఉన్న వద్ద కూడా ఈజీగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ యొక్క పనులను కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు కావచ్చు, వాలంటీర్స్ అందరూ కూడా ప్లకార్డ్స్, బోర్డ్స్ లేదా స్పీకర్స్ పట్టుకొని కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు అంటే 3 గంటల పాటు అయితే ఈ యొక్క ట్రయల్ రన్ అయితే కొనసాగబోతుంది. రానున్న రోజుల్లో వచ్చే సమస్యలకు ఈ యొక్క రన్ ఈరోజు చేసే రన్ అయితే ఎందుకైనా ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పంజాగుట్ట నుండి వచ్చే వాహనాలు మాదాపూర్కు వెళ్లకుండానే రోడ్ నెంబర్ 2లో డైవర్షన్ తీసుకొని ఇందిరానగర్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 10 మీదుగా మాదాపూర్ రోడ్ నెంబర్ 45కి వెళ్లేందుకు అయితే ఈ వన్ వేను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రోడ్ నెంబర్ 45 నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ ముందు నుండి వన్ వేలో భాగంగా రోడ్ నెంబర్ 1కు వన్ వైపు మళ్లించబోతున్నారు. అట్లనే రోడ్ నెంబర్ 10, 12 నుండి వచ్చే వాహనాలను అగ్రసేన మహారాజ్ జంక్షన్ నుండి జర్నలిస్ట్ కాలనీ, బాలకృష్ణ ఇంటి ముందు నుండి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ వద్ద చేరుకునే అవకాశం వీలుగా అయితే ఈ యొక్క డైవర్షన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల వీలుగా ఉండేందుకు ఈ యొక్క పార్క్ చాలా కీలకమైన సెంటర్గా చెప్తుంటారు కేబీఆర్ పార్క్ని. ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఉట్టప్పుడే చాలా ట్రాఫిక్ జామ్స్ ఉంటుంది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ పనుల నిర్మాణంలో భాగంగా మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క ట్రయల్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా కేబీఆర్ పార్క్ జంక్షన్ కావచ్చు, దాంతోపాటు అగ్రసేన జంక్షన్, రోడ్ నెంబర్ 45 చెక్ పోస్ట్, ఈ 4 జంక్షన్ చాలా కీలకం. అందుకే ఈ 4 జంక్షన్ల వద్ద కూడా పోలీసులు ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వచ్చే పబ్లిక్ అందరికీ కూడా స్పీకర్స్ రూపంలో కొంతసేపు వాహనాలను పక్కకి ఆపేసి మరి అవేర్నెస్ కల్పిస్తున్నారు. కేవలం ప్రజల కోసమే, కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా లాంగ్ లాస్టింగ్లో చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్స్, అండర్ బ్రిడ్జెస్ కేబీఆర్ పార్క్ చుట్ట ఆల్రెడీ ఇక్కడ గత 1 నెల నుంచి ఈ ఒక్క కేబీఆర్ పార్క్ అపోజిట్ వర్క్ జరుగుతుంది. అప్పుడు కూడా మనం పర్సనలీ వచ్చి నేను, మన జాయింట్ సిపి జోయల్ డేవిస్, మన సిబ్బంది జిహెచ్ఎంసీ తరఫు నుంచి కన్సర్న్ కాంట్రాక్టర్స్ వచ్చి చూడడం జరిగింది. పని కూడా బాగా సాఫ్గా జరుగుతుంది. ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. నా తరఫు నుంచి, ప్రభుత్వ తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మనము నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ట్రాఫిక్ ఎట్లా మూవ్మెంట్ అవుతుంది, ప్రజలకి ఏమి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈరోజు ఒక పైలట్ స్టడీ చేయడానికి ఈరోజు ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ కొంచెము రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. దాన్ని స్టడీ చేయడానికి ఆల్రెడీ మన జాయింట్ సిపి ట్రాఫిక్ గారు, నేను, మన సిబ్బంది అందరు కూడా కలిసి ఇక్కడ రావడం జరిగింది. మనము నిన్నే కూడా డీటెయిల్గా మన జాయింట్ సిపి గారు కూడా చూశారు. గత 1 వీక్ నుంచి కూడా ఈ ఒక ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ మూమెంట్ పైన కూడా ప్యాటర్న్ చేయడం జరుగుతుంది. సో వచ్చే రోజు ఇది ఒక ఇంప్లిమెంట్ కాబోతుంది. ఆల్రెడీ కొన్ని మనము కాంట్రాక్టర్స్కి, జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా, కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇక్కడ చేంజెస్ కావాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మనము నెక్స్ట్ వీక్ ఈ ఒక్క ఫుల్ ఫ్లెజ్డ్ ఈ ఒక్క రెస్ట్రిక్షన్స్ పెట్టాలని చెప్పి మనం చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఇది వాళ్ళందరి కోసం ఈ ఒక పని చేపట్టడం జరుగుతుంది.
సో వచ్చే రోజు కూడా మళ్ళీ మనము రెగ్యులర్గా అడ్వైజర్ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ అట్లానే మన అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మా ఇచ్చే అడ్వైజర్ని చదువుకోవాలని చెప్పి కోరుతున్నాను. మనకు కూడా సాధ్యమంత వరకు మనము ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫ్గా జరిగే విధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తుంటే ఫ్రీ లెఫ్ట్ కాబోతుంది నెక్స్ట్ టైం నుంచి, ఇంకా కేబీఆర్ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది ఎన్ఎఫ్సిఎల్ పోవడానికి, అట్లానే అగ్రసేన్గా వెళ్ళడానికి, ప్లస్ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర వెళ్ళడానికి మనము డెఫినెట్లీ అక్కడ కూడా ఒక ఫ్రీ లెఫ్ట్ పెట్టడం జరుగుతుంది. చుట్టూ అంతా ట్రాఫిక్ తిరగడం జరుగుతుంది. కొన్ని ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉంది ఆ లైన్స్ కూడా క్లియర్ చేయడానికి కూడా మా ఆఫీసర్స్ ఆల్రెడీ కన్సర్న్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడ మనకు ఆబ్స్ట్రక్షన్స్ ఉన్నా అవి కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలంతా కూడా ఈరోజు ఒక జస్ట్ స్టడీ, రేపటి నుంచి మళ్ళీ యథాస్థితి ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాను. ట్రాఫిక్ మూవ్మెంట్ చూసి మళ్ళీ మనం అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పైన నుంచి వచ్చే వాళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. వచ్చే రోజు అక్కడ మధ్యలో మనం ఒక వే ఇస్తాను. వే ఇచ్చినప్పుడు ఇది కంప్లీట్లీ బ్లాక్ అయిపోతుంది, వాళ్ళు అక్కడ మర్జ్ అయ్యి సో ఫ్రీ లెఫ్ట్గా వెళ్ళిపోవచ్చు ఎన్ఎఫ్సిఎల్కి. అట్లానే వచ్చే వాళ్ళు కూడా ఎన్ఎఫ్సిఎల్ వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ బ్లాక్ ఉంటుంది, వాళ్ళు కూడా డైరెక్ట్లీ అగ్రసేన్ వెళ్ళేవాడు అక్కడ వెళ్ళవచ్చు. అక్కడ నుంచి ఇదంటే చుట్టూ తిరగడమే జరుగుతుంది, అంతేగాని మనం ఎక్కడ కూడా వేరే రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. సో ఆల్మోస్ట్ 5 ప్రెషర్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 5 ప్రెషర్ పాయింట్ కూడా ఆల్రెడీ మనకు ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నావు, దాని కూడా ఆబ్స్ట్రక్షన్స్ ఏముంది నిన్న మన జాయింట్ సిపి గారు కూడా పోయి క్లియర్ చేశారు. సో పబ్లిక్కి నాకు అనిపిస్తుంది అంత పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ అవి కూడా సాల్వ్ అయిపోతాయి. ప్రజలందరూ కూడా ఈ చేపట్టే కార్యక్రమంకి సహకరించాలని చెప్పి నా తరఫు నుంచి, ప్రభుత్వ తరఫు నుంచి, సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా, జిహెచ్ఎంసీ తరఫు నుంచి కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈ యొక్క 1 వే ట్రయల్ రన్ కాస్త ఈజీగా అవుతున్న నేపథ్యంలో అయితే కేవలం సంవత్సరం లేదా సంవత్సరంన్నర మాత్రమే తీసుకొస్తామని కూడా ఇప్పుడే సిపి సజ్జనా సార్ చెప్పడం జరిగింది. సో అన్న రోజు ఏ రూట్లో వస్తారు? ఈరోజు కాస్త ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది రూట్? ఇబ్బందిగా ఉంది, చాలా లొకేషన్ రోడ్డు మారడం వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే చుట్టూరు తిరిగి వెళ్ళాలంటే ఒక 20 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది. సో ఈ రోజు అంటే ఓకే, మరి రెగ్యులర్గా ఒక 10 రోజుల తర్వాత ఇదే ఉంటుంది అంటున్నారు, అప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఆఫీస్లోకి వెళ్ళేటోళ్ళు కానీ పనులకు వెళ్ళేటోళ్ళు పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది, కష్టం, చాలా టైం వేస్ట్ అవుతుంది. కొంచెం మనీ అది ఉంటాయి కదా, పెట్రోల్ సేవ్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. ఈజీగా అర్థమవుతుంది రోడ్లు ఇప్పుడు అర్థమవుతున్నాయి కానీ కొంచెం బోర్డ్స్ పెట్టారు. देखिए आप ये राजीव नगर जाना है आज ट्रैफिक डायवर्शन है ना जी हो तकलीफ हो रहा कुछ? नहीं तकलीफ तो कुछ भी नहीं हो रहा, बराबर अच्छा ही है। अब ये कितने दिन रहेगा ऐसा? 1.5 year रहेगा। 1.5 year। अभी तो 1-2 दिन चलाने के बाद मालूम होगा मैडम कैसा है, क्या है, कैसा होने का लिए। अभी वो कितना दूर हो गया अभी देखिए मैं आया टोली चौकी से, अब टोली चौकी से आने के बाद में इधर से आया, अब यहाँ से आने के बाद में अभी ऐसा जाएंगे तो थोड़ा लॉन्ग पड़ेगा मैडम इसके लिए। अभी नॉर्मल डेज में कितना टाइम में जाता है, आज कितना टाइम हुआ? नॉर्मल डेज में एक 15-20 मिनट्स में चले आते, 15-20 मिनट्स में चले आते मैडम। आज थोड़ा लॉन्ग लग रहा। रोज कैसे जाते हैं? यही रोड में जाते हैं? नहीं, ये रोड नहीं जाते, वो थोड़ा रॉन्ग साइड है ये। हाँ, आपका तकलीफ हो रहा है कुछ? थोड़ा बहुत तकलीफ हो रहा है क्योंकि ये रूट कभी नहीं था। वो कितना टाइम लेट हुआ आपको? 10 मिनट 10 मिनट लेट हुआ, तो 1 घंटा 1.5 year ऐसे रहता, आप क्या बोलते पब्लिक को परेशानी तो हो रही है इसमें, बहुत सारे हम लोग को मालूम है तो इसलिए हम आ जा रहे हैं, लेकिन जिसको नहीं मालूम उसको परेशानी हो रही है। ఏవైతే రోడ్ నెంబర్ 45 కావచ్చు 35 వద్ద ఉన్న ఏవైతే రోడ్ బ్లాకింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేసి ఇంకాస్త వీలుగా ఉండేలా కూడా ఈ యొక్క వన్ డే ట్రాఫిక్ని, వన్ డే డ్రైవ్స్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ 3 గంటల పాటు కాస్త పబ్లిక్ తెలియకుండా రోడ్ల మీద వచ్చిన వాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుందో కూడా తెలుస్తుంది. సో 3 గంటల పాటు అంటే ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు మాత్రం ఈ యొక్క వన్ డే ట్రాఫిక్ డ్రైవ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. 1 వే ట్రాఫిక్ డ్రైవ్ అనంతరం యథావిధిగా కొనసాగుతుంది. కానీ రేపటి నుంచి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారా అంటే అది కాని పరిస్థితి, ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడాలి. దాంతోపాటు సిటీలో ఉన్న ఈరోజు వచ్చిన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకున్న తర్వాత మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ ఒక 10 రోజులలో అయితే ఈ యొక్క 1 వే ట్రాఫిక్ కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. కెంపస్ అండ్ అశోక్తో మోనికా, హైదరాబాద్.